హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని చాలామంది వచ్చేసి స్కాలర్షిప్ కోసం అనేసి చాలా వెయిట్ చేస్తున్నారు. నేను అయితే ఒక మంచి వెబ్సైట్ అయితే తీసుకుంటాను. మనం కూడా ఈ సర్వీస్ అయితే చేస్తాము. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి చేస్తాము. ఖచ్చితంగా అయితే మన ఛానల్కి వచ్చి విజిట్ చేసి మన దగ్గర అప్లై చేసుకుంటే మీకైతే టైము అలాగే మీకు పెట్రోల్ ఖర్చు మిగతా ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే మనము మీరు బయట ఎంత పే చేస్తారో మీరు ఇంట్లో నుంచి కూడా అంతే పే చేస్తారు. కానీ ఇంట్లో కూర్చొని మీరు ఫ్రీగా జస్ట్ ఓటీపీ చెప్తే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మేము అలా సర్వీస్ అనేది వాట్సాప్ సర్వీస్ అనేది తీసుకొని రావడం జరిగింది. అలాగే మీరు కూడా మన ఛానల్కి విజిట్ చేసి మంచిగా స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవాలంటే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్కి మేమైతే మీకు మంచిగా స్కాలర్షిప్ అనేది అప్లై చేస్తాము. ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా 5 నుంచి 7 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ కూడా మీకు అయితే క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం విజిట్ అయ్యి మన ఇంటర్నెట్ సర్వీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు స్టార్టింగ్ నుంచి తీసుకొని వస్తాను. చూడండి, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా అంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఇదే వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్. అలాగే మీకు వచ్చే 35,000 నుంచి అప్ టు మీకు 1 lakh 2 lakhs కూడా రావడం జరుగుతుంది. మినిమం అంటే మీరు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి మీకైతే ఉమెన్స్కి డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, November 30th మీకైతే డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి పర్సూయింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉండే వాళ్ళందరికీ మీకైతే 35,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ కాడ ఉన్న ప్రూఫ్ ఏంటో అవి కూడా నేను అయితే క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అప్పుడే మీకైతే మంచిగా అయితే కంటెంట్ అనేది చాలా బూస్టప్గా వెళ్తుంది. అలాగే నేను చేసిన దానికి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను కొంచెం చాలా బాగుంటుంది. ఎందుకంటే కంటెంట్ అనేది నేను షేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం బూస్టప్ కోసం ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన వీడియోస్ అనేది చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అంత క్లియర్ కట్గా మీకు తెలుగులోనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి. అలాగే మీకు ఇక్కడ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్లో ఏమంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అలాగే సింగిల్ పేరెంట్స్కి ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే వచ్చేసి 35,000 అయితే చెప్పాను కదా. మీకు వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అంటే ఇది ఒక చిన్న టెస్ట్ లాగా పెడతారు. ఆ టెస్ట్ నుంచి మీకైతే ఈ స్కాలర్షిప్ అనేది కూడా వస్తుంది. స్కాలర్షిప్ అలాగే వీళ్ళకి డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలంటే మీకు పాస్పోర్ట్ సైజు, అలాగే ఆధార్ కార్డు, అకాడమిక్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, అలాగే వీళ్ళందరూ డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అలాగే అకాడమిక్ ఇయర్ అంటే ఐడి కార్డు, కాలేజ్ ఐడి కార్డు అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే 10th క్లాస్ మీరు PUS చదివి ఉంటారు కదా, ఆ 10th క్లాసు అలాగే ఇంటర్ మార్క్ లిస్టు అన్నీ అయితే మెన్షన్ చేయాలి. అలాగే PUSC అకాడమిక్ ఇయర్ మార్క్స్ లిస్ట్ కూడా మనకు పెట్టాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే మనం కాలేజీకి కాదు, ఇది డైరెక్ట్గా పడేది మనం బ్యాంక్ అకౌంట్కి పడుతుంది కాబట్టి డైరెక్ట్గా మనకైతే ఈ బుక్ మీ ఫ్యామిలీది కానీ మీదైనా కానీ ఇలా అయితే పెట్టచ్చు. అలాగే క్యాష్ ఇన్కమ్, అలాగే ఫ్యామిలీ ఇన్కమ్, అలాగే మీ ఇన్కమ్, పంచాయతీ వార్డ్ అండ్ సెక్రటరీ కౌన్సిలింగ్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ చేసినది అన్నీ మనకైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీకు వెబ్సైట్ హౌ టు అప్లై అని చెప్పేసి మీకైతే ఇక్కడ ఉంది కదా. ఈ ఫార్మాట్లో ఈ వెబ్సైట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకైతే ఇంకా కిందికి స్క్రోల్ చేస్తాను. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇంకా దీనికన్నా మంచి ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ నెల 30 తారీఖు వరకు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకొకటి JS కోలర్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి కూడా 28 November
ఇది కోల్గేట్ నుంచి అయితే మీకు ఈ మంత్ 9, అలాగే మహేంద్ర నుంచి అయితే ఈ నెల 15, అలాగే ఇక్కడ నెహ్రూ సిద్ధార్థ్ కౌన్సిలర్ అండ్ ట్రస్ట్ గురించి అయితే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి. నవంబర్ 15, నవంబర్ 3 ఈరోజు ఒకటి, ఈరోజు లాస్ట్ ఒకటి, ఇంకా నవంబర్ 21, నవంబర్ 15, డిసెంబర్ 31 అని చెప్పి చాలా ఉన్నాయి. ఒకసారి ఈ వెబ్సైట్కి అయినా విజిట్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. నెట్ మీకంటే లైక్ మీకు ల్యాప్టాప్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే ఇలా వచ్చైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మా లాంటి ఇంటర్నెట్ సర్వీస్ నుంచి వాళ్ళకైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మా లాంటి ఇంటర్నెట్ వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు మేబీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా నీట్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తాం. మీకు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకంటూ వెంటనే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లో నెక్స్ట్ ఇయర్ ఉండే వాళ్ళకి కూడా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి మీకు స్కాలర్షిప్స్ రావాలి, పేరెంట్స్తో డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి ఏదో ఒకటి మీరు అప్లై చేస్తూ వచ్చినారంటే ఏదో ఒకటి తగలచ్చు, మంచిగా అయితే తగలచ్చు. మీకు అప్లికేషన్ ఫీజు కూడా నేనైతే చాలా తక్కువలోనే తీసుకుంటా. ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి మినిమం అంటే మినిమం ఉంటుంది. బయట వాళ్ళకన్నా నేనైతే కొంచెం 20 రూపాయలు, 30 రూపాయలు అయితే తగ్గేయగలుగుతా. నేను అంతకన్నా ఎక్కువ తగ్గించలేను. ఎందుకంటే వాళ్ళు చేసే సర్వీస్ అదే, మనం చేసే సర్వీస్ అదే. కానీ మనం ఇంటి దగ్గర నుంచి చేస్తున్నాం కాబట్టి మనం డబ్బుల్లో కొంచెం తగ్గగలుగుతాం. అలాగే మీకు టైం అనేది తగ్గగలుగుతాం. అలాగే మీకు వచ్చేసి పెట్రోల్, ట్రావెల్ ఇవన్నీ మేమైతే తగ్గగలుగుతాం. ఎందుకంటే జస్ట్ వాట్సాప్లో ఇవన్నీ మాకు సెండ్ చేస్తే మీకు వెంటనే అప్లై చేస్తాం కాబట్టి. అలాగే మీకు సంతూర్ నుంచి, అలాగే మీకు మంచి కంపెనీలు అనేది మీకైతే ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ మీరు అప్లై చేసుకోవాలంటే మనని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మనకి వెంటనే కాంటాక్ట్ అయితే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇట్లా ఇస్తూ ఉంటే మీకు ఇంకా మంచి బూస్టప్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే మన ఛానల్కి కింద డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ అనేది పెడతా, సాయి పౌండ్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ అనేసి. దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఇంకా మంచిగా చేయాలంటే మనకు ఆల్రెడీ నేను పంబేలో మీకు నంబర్ అనేది పెడతా. ఆ నెంబర్కి వాట్సాప్లో ఈ డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి. మీకు వెంటనే నేను అప్లై చేస్తాను. 20 to 30 మినిట్స్లో మీకైతే అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది. ఎందుకంటే అంత డీటెయిల్గా స్టూడెంట్ని అడిగి అన్నీ క్లియర్ కట్గా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు మాకు జేవిడి వస్తుంది కదా, అంటే జేవిడితో పాటు గవర్నమెంట్ కూడా మీకైతే మంచి ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తుంది. ఖచ్చితంగా అయితే మీరు ఆ పర్సంటేజ్లో మీరు ఉన్నట్టయితే, ఆ ఎలిజిబిలిటీలో మీరు ఉన్నట్టయితే ఎందుకో మిస్ చేసుకుంటారు ఇంత మంచి అవకాశాన్ని. ఖచ్చితంగా అయితే మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకైతే పోయేది ఎంత అంటే ఒక 100 రూపాయల నుంచి 150, 200 రూపాయలు తప్ప మీకు ఎక్కువగా అయితే మీరైతే ఎలాంటి రూపాయి అయితే పే చేయరు. 100 నుంచి 200 అయితే అది ఖర్చు అంతే. దానికి మించి ఎక్కువగా కాదు. తక్కువ అవుతే ఒకవేళ సెలెక్ట్ అయితే 35,000, 40,000, 50,000 మీకైతే కాలేజ్ ఫీజు అనేది వస్తుంది కదా. అలాగే మీకైతే ఇంకా మంచిగా బైక్ ఇలాంటివి మంచిగా మీకు ఏదో చిన్న కోరికలు ఉంటాయి. ఆ చిన్న కోరికలను మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీ పేరెంట్స్కి కూడా ఫైనాన్స్గా సపోర్ట్ చేయొచ్చు. ఇలాంటి తగిలితే లక్కీ డ్రా లాగా ఇవి తగిలినాయి అంటే మీకు వేరే లెవెల్లో ఉంటారు మీరు. అందుకని నేను ఇంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంటర్న్షిప్స్ గురించి. అలాగే మీకు ఇది స్కాలర్షిప్స్ గురించి అలాగే ఇంకా ఫ్యూచర్లో అయితే నేను ఇంటర్న్షిప్స్ కూడా ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అవి కూడా నేను మంచి వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నేను కేఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వ్యక్తిని కాబట్టి నేనైతే సిఎస్సి డిపార్ట్మెంట్ నేను పర్ఫెక్ట్గా అయితే మీకు సబ్జెక్ట్ కూడా టీచ్ చేయగలుగుతా. ఎలాంటి ఇష్యూస్ అయితే పడద్దండి. లైక్ పైథాన్, ఎస్క్యూఎల్, అలాగే వెబ్ డెవలప్మెంటు, డిబిఎంఎస్, మీకు జావా, అలాగే మీకు ఇంకా ది బెస్ట్గా నాలెడ్జ్ కావాలంటే
మంచి మంచి కోడింగ్ లాంగ్వేజెస్ కూడా నాకు వచ్చు. ఎలాంటి ఇబ్బంది పడొద్దండి. కొద్దిగా కోల్డ్ పడడం వల్ల నాకు వాయిస్ అనేది అలా వస్తుంది. నేను డెఫినెట్గా అయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతా. మంచిగా అయితే మీరు చేయగలుగుతా. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. నాకు సపోర్ట్ ఇస్తే మీకు ఫ్రీగా కంటెంట్ ఇస్తా, పెయిడ్ కంటెంట్ ఇస్తా, పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇస్తా, అలాగే స్టైఫండ్ ఇచ్చే ఇంటర్న్షిప్స్ ఇస్తా, అలాగే మీకు మంచిగా ఇంటర్న్షిప్స్ కూడా ఇస్తాను. అలాగే స్కాలర్షిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేసి ఇస్తా. అలాగే మీకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా కూడా నేను ట్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇస్తా. మీకైతే మంచిగా అయితే నేను స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మనం కూడా ఒక గ్రాడ్యుయేట్ కాబట్టి మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నా నాలెడ్జ్ను మీరు యూజ్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఇక మీ ఖాళీ టైంలో మన వీడియోస్ చూస్తే, లేదంటే మీరు క్లాస్లో ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసుకొని పెట్టి అది వింటూ ఉన్నారంటే, మీరు ఇప్పుడు ఫోన్లో అయినా కాలేజీలో అయినా వీడియోస్ వింటూ ఉంటారు, కాలేజీలోనే గేమ్స్ ఆడుతూ ఉంటారు. అది మామూలే. ఇలాంటి కంటెంట్ అంతా తెలుసుకొని, లేకుంటే నాకు సపోర్ట్ చేయాలని చెప్పి నా వీడియోని ఆన్ చేసి అలా వ్యూస్ వాచర్స్ పెరుగుతుంది అన్నీ కూడా చేయిస్తున్నారు చాలామంది. అలా మీరు కూడా చేస్తానంటే చేయొచ్చు. అది మీ ఒపీనియన్, మీ కంటెంట్ అంటే మీరు చెయ్యాలి అని మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే మాత్రమే చేయండి. ఎలాంటి ఫోర్స్ అయితే చేయను. నేనైతే ఇలా నాకు చెప్పారు, అన్న నేను ఇలా చేస్తున్నాను, మీ కంటెంట్ నాకు ఇస్తున్నారు, క్లియర్గా ఉంది, అలాగే అంత క్లారిటీగా ఉంది, నేను కూడా మీ సాయి పవన్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్లో జాయిన్ ఉన్నాను, నాకు ఫ్రీ మెటీరియల్ ఇస్తున్నావు, డైలీ న్యూస్ పేపర్ ఇస్తున్నావు, ఎలా చదవాలని చెప్తున్నావు, ఏం చేయాలని చెప్తున్నావు, అన్నీ క్లియర్ కట్గా చెప్తున్నావు కాబట్టి నేనైతే నేను ఫాలో అవుతున్నానన్నా, నువ్వు నా ఫేవరెట్ అన్నా అని కూడా చెప్తున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను సబ్జెక్ట్ నేర్చుకోండి అని ఫస్ట్ అయితే చెప్తా. సబ్జెక్ట్ నేర్చుకోండి చెప్తాం. మళ్ళీ తర్వాత ఇవన్నీ మీరు చెయ్యండి. ఫస్ట్ మీరు సబ్జెక్టు పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి ఇష్యూ అయితే మీకు రాదు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అనేసి చూస్తున్నాను. నాకు అయితే ఆఫ్లైన్ అయితే వచ్చాయి, కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అని చెప్పేసి గట్టిగా కూర్చున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. డెఫినెట్గా అయితే రీచ్ అవుతా. రీచ్ అయినప్పుడు ఇంటర్నెట్ సర్వీసు మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇస్తా. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. పర్మనెంట్గా ఉండే ఇంటర్నెట్ సర్వీసు, మీకు ఎలాంటి ఇబ్బంది పడద్దు. డెఫినెట్గా మీరు మన ఛానల్కి వచ్చి విజిట్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వి, అలాగే మన వీడియోస్ రెగ్యులర్గా చూడడం వల్ల మీరు కూడా మంచి నాలెడ్జ్ అనేది పెంచుకుంటారని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళ ఫీలింగ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంత క్లియర్ కట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, మీ అందరికీ అంత క్లియర్గా అర్థమైంది కదా. డెఫినెట్గా అయితే ఈ వీడియోని షేర్ చేయండి గైస్. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఇస్తా.